మా మార్గం జ్ఞానపథం మాది చైతన్య జనగలం కలముంది బలముంది నిజాలు చెప్పే దమ్ముంది కాలంతో పోటీ పడతాం వాస్తవాలను ఆవిష్కరిస్తాం జనమెంటే నడుస్తాం సమస్యల్ని ఛేదిస్తాం ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. లోకేష్ విదేశాలకు వెళ్లారా? అందుకే ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారా? విదేశాల్లో ఏదో వ్యవహారాలు నడిపారా? వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. సోషల్ మీడియా వేదికగా వైసీపీ టీడీపీల మధ్య పెద్ద రచ్చ నడుస్తుంది. హే లోకేష్, జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ఏ దేశానికి వెళ్ళావు? విదేశాల్లో నువ్వు చేసిన ఘన కార్యాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దాన్ని లోకేష్ ఎక్స్ ఖాతాకు హ్యాండిల్ను ట్యాగ్ చేసింది. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. దీనికి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు లోకేష్. ఫేక్ జగన్, నాది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ కూడా. నీలాగా నాకు క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసులు లేవు. విదేశాలకు వెళ్ళాలి అంటే స్వేచ్ఛగా వెళ్ళగలను. నీ మాదిరిగా కోర్టులో కేసులు కూడా లేవు. కోర్టుల అనుమతితో వెళ్లవలసిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో విదేశాలకు వెళ్లాను అంటూ బదులిచ్చారు. ప్రజలు కొట్టిన దెబ్బకు మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇటువంటి ఫేక్ మెసేజ్లు మానుకోవాలి అని హితవు పలికారు. లేకుంటే ప్రజలు ఊరుకోరని కూడా హెచ్చరించారు. అయితే లోకేష్ అంతటితో ఆగలేదు. ఒక పోస్టును వైసీపీకి ట్యాగ్ చేశారు. చిల్ బ్రో, సరే కానీ బాబాయిని లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్ అంటూ తన పోస్ట్ లో ధీటుగా ప్రతిస్పందించారు. ఫేక్ జగన్ ఏపీ అంటూ హ్యాష్ ట్యాగ్లను తన పోస్టుకు లోకేష్ జోడించారు. తన విదేశీ టూర్ కు సంబంధించిన ట్రాన్సిట్ పత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొని తాను జర్మనీలో పర్యటించినట్లు చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ జవాబుతో వైసీపీ ఏకీభవించలేదు. మేము అడిగిన వరకు లోకేష్ తన పర్యటన వివరాలను ఎందుకు బయట పెట్టలేదు అని కొత్త వాదనను ఎంచుకుంది వైసీపీ. లోకేష్ చివరకు నిజం ఒప్పుకోక తప్పలేదు అంటూ ఎద్దేవా చేసింది. మంత్రి పదవిలో ఉండి కూడా ప్రజలకు ఎందుకు చెప్పకుండా విదేశీ పర్యటన చేశారని ప్రశ్నించింది. మేము ప్రశ్నించే వరకు ఎందుకు బయట పెట్టలేదు అని నిలదీసినంత ప్రయత్నం చేస్తున్నారు. నాడు జగన్ విషయంలో అనుసరించిన తీరును గుర్తు చేస్తున్నారు. వైసీపీ వ్యవహార శైలి చూస్తుంటే లోకేష్ టార్గెట్ చేసుకోవాలని కనిపిస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ పేరిట లోకేష్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో లోకేష్ ను నియంత్రించడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అందుకే లోకేష్ విదేశీ పర్యటనను టార్గెట్ చేసుకుంది. అయితే దీనికి స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతున్నారు లోకేష్. సోషల్ మీడియాలో ఇటు టీడీపీ అటు వైసీపీ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.